జెండా మందిరం వచ్చిందంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని నెత్తి నిండా పువ్వులు పెట్టుకొని కలర్ కలర్ గాజులు చేతులు నిండేసుకొని ఒక్కొక్క తలిగిపు అంటే పొద్దుకి లేపి మళ్ళీ మైదాకు పెట్టుడాయే. ఇవాళ జనవరి 26 నాకే ఆర్మీ అంటది అర్జున్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ రిపబ్లిక్. గట్టి పెద్దమ్మ పొద్దుగాల వేయింది, ఇప్పుడు వచ్చింది ఎడుతుంది బిడ్డ. ఏమైంది నన్ను ఆ పెద్ద బిడ్డ ఏమైంది? అలిగింది అటే పోతుంది. ఏమైందిరా? ఏమైంది? ఎవరు కొట్టిండు? పడ్డవా అనే? అయ్యో నీకు ఒక ముచ్చట నాతో మాట్లాడకు నువ్వు. నాకేమద్దు. అందాక మన అడుగు తీయకు. ఇంకేండు? ఓకే. ఏంటి ఇప్పుడు చేసిన పని కాదు అలిగింది. మమ్మీ మచ్చరాల కన్నా ఉంచి వచ్చినానంటే అందుకే అలిగింది. మమ్మీ సపోత లేవా వాళ్ళకి తిరిగింది వచ్చింది వాళ్ళ దగ్గరికి. పాపం అది పొద్దుగాల నేను స్కూల్ బస్ ఎక్కించిన అలా వేయిందంటే ఇప్పుడు వచ్చింది తిరిగి తిరిగి. నేను ఒక్కదాన్ని తెలుసా జైత్యాలు మొత్తం నడుచుకుంటే తిరిగిన నేను. మరి తిరిగితే డాడీకి వచ్చింది. ఇప్పుడు నన్ను ఎక్కించుకొచ్చేదానికి వచ్చిండు. మరి ఎక్కించుకొచ్చేటందుకైతే మేము బస్సులో పోంగా అక్కడ ధర్మారం కాడ ఏదో షాప్ కాడ మీరు ఇద్దరు కనిపించిల్లు. రాజరంపాలక నేను ఒక్కనే ఉన్నా. నేను లేనే నేను ఇప్పుడే వచ్చిన. నాకైతే కాళ్ళు అయితే ఘోరంగా జాకెట్ కొట్టుపో. అబ్బా మీకు కొద్దిగా నన్ను ఆయన కనికరం లేదా అని బావ అన్నం తినలే తెలుసు. నేను పొద్దుగాలకి వెళ్ళి తినే అన్న పోంగనే పోంగ తినంటే నేను చాయలో కారపూసలు వేసుకొని తిన్నా. నాకు ఎవరు నాకు బా కాలుకు దోమ కుడుతుంది. నీకు తెచ్చిన ఇల్లు ఏం లేవు. ఏం కాదు మరి మా కుక్కకే సరే సూపర్ బావ అది దేపోయే సూపర్. జరుగు పక్క కూర్చో సైలెంట్. కుక్క ఎక్కడ ఉంది? హాస్టల్ ఉంది. కుక్కకు చీర అయితే క్లాత్ మస్తున్నది. మంచిగా ఉంది. నేను చూడంగానే మంచిగా ఉన్నా చెప్పలే. నిలబెట్టి చూపెట్టి ఆడిడచ్చినాయి జెండలు ఫుల్ రాలే. పండి మీకు వచ్చిన పట్టుకోండి అడగండి అడగా ఇంకో జెండలు కాదు. అలా చక్రాలు ఉన్నాయా? లేవు అట్లా మంచిగా వచ్చిందా? ఇవి కూడా దయ వల్ల ఏ దేవుడు దయ వల్ల దొరికింది షాప్ అయిన పాపం. నేను నీతో ఫోన్ మాట్లాడాక ఫోన్ ఇని మీకు ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఓన్ అడిగింది అన్నట్టు ఆయన అంటే ఉన్నాయా అన్న షాప్లో అడిగిన. నేను మళ్ళీ అయితే లోపల దాకా పోయొచ్చిన. లోపల దాకా పోయొచ్చి మళ్ళీ రీటైల్ పెద్ద షాప్కి వచ్చిన. పెద్ద షాప్కి వస్తే అక్కడ వేరే కలర్స్ దొరికినాయి. దొరికి నేను బయటికి వెళ్ళి నీకు ఫోన్ చేసి మాట్లాడుకుంటే ఎక్కడ దొరుకుతలే జైతలు అంతా తిరిగినాలే. పాప ఆయన నన్ను పిలిచి మీకు ఇంకా చీర దొరకలేదా మన దగ్గర గిసొంటి మోడల్ అయితే వేరేటోళ్ళ దగ్గర ఉన్నాయి కావాలన్నా తెప్పి అని ఫోటో పంపించినాలే. మరి సరే ఇదే మంచిగా ఉన్నది ఏమైంది అని ఆయన తెప్పి రన్నాలే. 40 నిమిషాలు ఖచ్చితంగా నేను వాళ్ళ షాప్ లో వెయిట్ చేసి పట్టుకుని వచ్చిన. దీన్ని ఇప్పుడు జున్నుకు లేదా? జున్నుకు లేదు మేఘనకే. మేఘనకేనా? అసలు అప్పుడు టైమే వేరు. ఒక్కొక్కరు కొంచెం స్పెషల్ గా రెడీ అయితే బొమ్మకి ఇది ఉంటే బాగుంది అంటే మీ పేరెంట్స్ నిన్ను ఎట్లా ట్రీట్ చేసిందో తెలియదు కానీ మా మమ్మీ మాత్రం పాప మా పిల్లగాళ్ళకి అన్ని ఉండాలని చూసేది. కానీ కాకపోతే తిరగడానికి ఎవరు తిరగక దొరకకపోయేది. ఇబ్బ అయితే గోంతలేవు 1/4 కిలో బరువు ఉన్నట్టున్నాయి. ఒకసారి వెయిట్ చూడిగో బ్యాంగిల్సే గానీ మంచిగా ఉన్నాయి స్ట్రాంగ్ ఉన్నాయి. మేఘన కూడా అవే తీసుకుంటా అనుకున్నా గానీ ఫస్ట్ అప్పుడు పొద్దున ధర్మారం కాడ తీసుకున్న దానికి. ఈ తర్వాత కడగాలి నట్లే తినద్దు. మమ్మీ తెస్తుంది డాడీ పట్టుకరాడు గబ్బు డాడీ. అవసరం ఉన్నాయంటే పిల్లగాడు కొంచెం అయ్యో అబ్బా మా మమ్మీ పోతే బయట డాడీ పోతే బయటకు పోతే పట్టుకొచ్చి మమ్మీ బయటకు పోతే మమ్మీ మీద ఎక్కువ ఏంటి ఉంటది అన్నట్టు ఉద్దేశం ఎక్స్పెక్టేషన్స్. మమ్మీ తెస్తుంది బయటకు డాడీ మీద ఉండదు. డాడీ ఏం పట్టుకొస్తున్నా పట్టుకురావడం తెలియదు. డాడీ వడ్డానం తీసుకున్నా సేమ్ అవే కలర్స్ లాగా. అప్పుడు నీకే అలా మూసుకో గట్టిగా మూసుకో. ఎట్లుంది?
మంచిగా ఉందా సూపర్ ఓకే వేసుకో ఇదే ఇగో వైట్ వైట్ ఇది మొత్తం మాపుకొని వద్ద రేపు ఎన్ని తెచ్చినా నాకు దేవాలని అనిపించేది, ఎన్ని తీసుకున్నా కానీ దానికి ఇంకా కావాలని అనిపించే వస్తువులు అట్లా ఏంటి నన్ను ఆటో వస్తువులు కావచ్చు. నాకు ఇసంటి నాకు ఎక్కడ చూసినా బాగా ఆగదు. దీనికి ఎన్ని తీసుకున్నా కానీ ఏంటిది బనానాస్ వచ్చినాయి, పైనాపిల్, చెర్రీస్, గ్రేప్స్. నేను తినేస్తే ఇవన్నీ తింటా. తినేయి. ఇగో మీకు చూపెడతాను అంతా పెట్టాను. ఫ్లక్కర్స్ కలెక్షన్స్ అన్నట్టు చూడు ఎంత మంచిగా ఉన్నాయి అసలు, ఇట్లా దొరికాయని. టైం ఎంత అయితే ఒకసారి చూపెట్టు నీ సెల్లు అయితే, నీ సెల్లు టైం చూపెడదాం. ఇగో 7:22 అవుతుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ మొదలు పెట్టేసరికి టైం ఎంత అవుతుందో చూద్దాం. నైట్ కాదు, అది మొదలు పెట్టే వరకే ఇప్పుడు టైం 7 అవుతుంది కదా, అది కంప్లీట్ రేపు రిపబ్లిక్ డే కదా, స్పీచ్ నేర్చుకోవద్దా నేను? మేఘన ఫోన్ చేస్తాను, దానికి తన్లాట ఆగుతలేదు. ఏంటి చూపెట్టుడు పాపం దీన్ని చైతాలంతా తెప్పించినాడు ఇవాళ. అవుతాను బిడ్డ ఎందుకు పంది ముద్ద, నన్ను ఎప్పుడు నాతో మాట్లాడతలేవు. చూలే లగ్గమైన శారీ లేదు. ఇగో కాటన్ కాయకు మెత్తడిది మంచిగా ఉన్నదిరా. చెప్పండి అత్త నేను నాకు తిండద్దు, నేను వండుకుండద్దు. బుక్ అయితే తినారా అన్న? ఇప్పుడు అండి హెయిర్ అయితే మంచిగా రుద్దుకొని ఉంచుకో, హెయిర్ అయితే మంచిగా రుద్దుకొని ఉంచుకోవే. కిరీటం ఉందా? లివ్ వేయించుకొని వేయించుకో. ఎడల్ షోల్డర్ షాంపూ పెట్టి రుద్దుకో. తిన్నావా? ఓ కుక్క, కిరీటం ఉందా? చూసినావు గంత మంచి అక్క మిల్క్ తినిపి. కిరీటం మాట ఉన్నదా అంటుంది. కిరీటం కూడా ఈ బ్లౌజ్ వరకు గుట్టుడు అయితే మేఘన మమ్మీ దాని కుట్టుడు అయిపోయింది ఇచ్చచ్చేవాను. ఇప్పుడే ఫోన్ చేసింది, అయిందానే ఏ రకం మొదలు పెట్టినావు అంటుంది. ఆపరేషన్ చేస్తా. మీదనే ఉన్నాయి కదా, ఇది కుట్టాలి కదా జాకెట్. నువ్వు కదా అవ్వాల్సింది. ఓ లక్ష్మీలు చిక్క బోండా అంటే నువ్వు బోండావా ఏమన్నా? ఏమైనా పిల్లలు నిద్ర వస్తుందా? ఫుల్ వస్తుంది. అట్ట అప్పుడు 10 చాక 11 చాకున్నా కానీ ఇంత కంటి మీద నిద్ర పడది కానీ తిరిగి తిరిగి అలసిపోయినందుకో ఇంకెందుకో ఏమో కానీ అంతేనా? టైం ఎంత అవుతుంది? 88 ఎక్కువ అయింది బిడ్డ, ఎంతకు ముందు చూసినప్పుడు అయింది. ఏది కడి 98 అయితే 88 అంటావా? కానీ ఎక్కడి దాకా అయింది కంప్లీట్? అంతేనా? ఇంకా ఇవి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. అవన్నీ కిందికి పోయినాక మళ్ళీ కింద జాగారమేనా? మళ్ళీ పొద్దుగాలు ఎప్పుడు చేస్తావు వేసి పడుతుంది. ఇక మొత్తానికైతే బ్లౌజ్ కంప్లీట్ అయింది. టైం అట్లా ఇంకా బాగా వేస్ట్ అయింది. 10:03 అవుతుంది. ఈ చేతులు మళ్ళీ ఇప్పుడు కాకపోతే తొందరగా అయిపోవు, 9:30 వరకు అట్లా అయిపోవు. ఏమైంది? ఇంకేం చదువుతావు? ఇగో చెంప చీరలు ఇవన్నీ తీసిపోయిన పొద్దుగాల గంత పొద్దుగాల చదువుడు అంటే నాకు వీలవుతుందా?
అన్ని సెట్ చేస్తాను చెంపసేరు తీసుకురమ్మన్నది. నీకు నిద్ర వస్తలేదా అమ్మా? అది నేను వండుకునేదాకా మనం పక్కకు వండుకునేదాకా అది వండది. ఇవన్నీ ఏం చదువుడు పువ్వులు కమ్మలు అట్లుంటది మరి. ఇవేంటి పెద్ద బిడ్డ కదా అసలే 10th మళ్ళా సెలబ్రేట్ చేసుకోరాదని మమ్మీ బాధ. అందుకే అంతే. అంటే మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటా ఎందుకు అంటే సపరేట్గానే ఉండేది. దాదాపు ఉండదు అట్లా. మంచిగా ఉండాలనే చూస్తుంది కానీ వీలు కాకుండా అట్లా. అంతేనా? అదంతా మాట్లాడుకుంటాను అయినా కానీ దాని పని అది చేస్తాను చూసినా. మరి ఆడ కాయిన్స్ వస్తానే అవి మిస్ అయితే ఎట్లా? గోల్డ్ కప్ రావాలి నాకు. ఏడుదాకా వచ్చే పని ఇగో మొత్తం కంప్లీట్ అయింది, అన్నీ అయిపోయినాయి. ఇగో మా టైం చూడు ఉండే టైం ఎంత? 11:03 అవుతాను. 11 మీరు చేసేవారికి ఇక తెల్లారుతుంది. నిన్న ట్యాబ్ని క్లీన్ చేసుకుంటాను. అంతేనా? జాకెట్ అంత పర్ఫెక్ట్ వచ్చిందా? వచ్చింది. ఇగో ఏంటి అంటాను తెలుసా, అన్ని మంచిగా రాలే కానీ జాకెట్ కాడ బుక్ అయితే నువ్వేం చేస్తావు అంటే అందుకే నేను సూది దారం తెచ్చుకుంటాను నాన్న అంటాను. మరి నా సేఫ్టీలో నేను ఉన్నా. ఈ మెథడ్లో మరి దాని బ్లౌజ్ ఎట్లుంటుందో ఏముంటుందో అక్కడికి పోయినాక ఏమన్నా లూజ్ ఉంటాయి అటు ఇటు అయినా సెట్ చేసుకున్నాను. ఆ కలర్ దారపీలు సూది పట్టుకొని పోతాను. మళ్ళీ లాగేజ్ అంత కాదు రీనా. లంగా పెట్టినావా? ఏం లేదు, ఇప్పుడు సైలెన్స్గా ఆరామ్స్గా 3 దాకా వండుకోవాలి, మళ్ళీ 3కి లేవాలి. ఓకే అందరికి గుడ్ నైట్. నైట్ బాయ్ మమ్మీ. అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. చిన్నదాన్ని లేపితే అయిపోగా. ఏ పాప ఇంకొక అర్ధగంట సేపు వండుకొని మరి 3:30కి లేపు 3కి లేపు అంటే కరెక్ట్ కాదు. లే టైం అవుతుంది. మమ్మీ పని అంతా అయిపోయింది, అలుకు తల్లింది, నీళ్ళు కూడా కాయినాయి. లే గుడ్ మార్నింగ్. ఇవాళ జనవరి 26 వెళ్తారా అనుకుంటాం అనుకుంది. ఏ పాప చల్లగా ఉంటుంది ముట్టుకుంటే. చూడులా గుడ్ మార్నింగ్ లా. గుడ్ నైట్ అయిపోయింది, గుడ్ మార్నింగ్ వచ్చింది. లేవు బ్రష్ చేసుకుని పాప బిడ్డ దీని జనవరి కన్నా గింత పడ కట్టపల్లి అక్క జనవరికి గింత కట్టపడ. మరి తొందర పోవాలి. అదే టీచర్లకు నమ్మకం కలగాలి ఇంత చెప్ప నచ్చింది పాప బ్రష్ చేసుకొని మొక్కందాం. నాకు వచ్చి నాకు కలిగిన ఇంకా తెల్లారకనే పాయ మరి. ఈ పెద్ద లైట్ అయ్యి పెద్ద లైటా మెట్ల అయినా కూర్చుండే పెడతా వాళ్ళ చీకటి కాదు ఇది. ఇంకెంత దూరం ఎత్తుకొని పోతావు సంకలు వేసుకొని. కూసో బ్రష్లు పెట్టి ఇస్తా. నువ్వు తోముతావా? తోముతాను, నేను వేరే బ్రష్ వేసుకుంటా. చల్లి పెడతానే నాకు. ఇలా లైట్లు వేస్తే మంచిగా ఉన్నది, అటు పోతే ఏర్పడతలేదు మీ మమ్మీ. ఇంకెవ్వరు ఇవ్వలేదు, గట్టిగా సౌండ్ వెయ్యకూర్రి. భయపడతారా? ఎత్తులు వద్దుకున్నావా? ఆగస్టు నువ్వు ఇంకెప్పుడు రెడీ అవుతావు? స్నానానికి పోతానా? నేను స్నానానికి వచ్చే వరకు పాలు కాగబెట్టినా మీరు పాలు తాగుంటుంది. 3కి లేచిండ్లు. ఆడుకోవాలి. టైం ఎంత అవుతుందా? అయ్యో ఎంత? 5:30. 6 వరకు ఉంటావా అక్కడ? ½ అవర్. 6 వరకు అక్కడ ఉండాలి. 6 వరకు వస్తానని చెప్పిన దానికి. ఓకే ఓకే పా. అయితే 7 వరకు వెళ్ళి 30 చేస్తాను నేను. నువ్వు ఎత్త నేనే వచ్చిపోతాను. చలి పెడుతుంది అట్నా? పెడుతుంది బండి వినా కదా. నాకేం లేదా? నువ్వు తువ్వాల చుట్టుకో మంచిగా, లేకపోతే నువ్వు షర్ట్ వేసుకుంటావా? పొద్దుగాల చలి పెడతానే మమ్మీ షట్టర్ వేసుకుంటా అంటే అద్దు మళ్ళా. దీనికి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మీరేమో తయారైన నన్ను ఆడికేరంగానే తయారు చేస్తా అంటారు. ఇప్పుడే ఆ డ్రెస్ వేసుకునే కనీసం చెడ నన్నే వెళ్ళే నాకు. చిక్క తల్లి ఎక్కున్నావు చూడు చూడు. అన్ని రోడ్ల పైకి వస్తాయి. ఇది పల్లెటూరు కదా, మొత్తం చెట్లు ఉంటాయి, అందుకే అవి రోడ్ల పైకి వస్తాయి. అన్నట్టున్నది. ఒక్కొక్కసారి తప్ప
ఏమైందిరా సైడ్ అయిందా అయింది చల్లగా వచ్చినాం కదా మొత్తానికైతే 6:19 వరకు ఇక్కడికి వచ్చినాం 6:19 వరకు వచ్చింది మరి పంచు పాప సురుసురు అంట ఇంకెవ్వలే అంత తెల్లారింది మంచిగా ఉండదని పనుకొని అట్టిగా లేపింది మమ్మీ. మిలిటరీ ఆర్మీ అంటది కదా జున్ను జున్ను ఆర్మీ సోల్జర్స్ ఇదంతా సోల్జర్స్ చూసిండ్రుగా వీడియో. పిల్లలు అయితే ఎంత ముద్దుగా రెడీ అయ్యారో. వాళ్ళు రెడీ అవ్వడం వెనుక టీచర్స్ కష్టం, వాళ్ళ పేరెంట్స్ కష్టం చాలా ఉంటుంది. ఎందుకంటే అది నేను కూడా అనుభవించిన కాబట్టి నాకు కూడా తెలుసు. పిల్లల్ని ఇంకా వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమంటారో అనుకొని వీడియో తీసుకోలేకపోయాం. అందరైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు వాళ్ళని చూసుకుంటా. ఇంకొక విషయం ఏంటి అంటే ధర్మపురి మైనార్టీ హాస్టల్లో 5th క్లాస్ నుంచి సీట్స్ ఉన్నాయట పిల్లలకు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని జాయిన్ చేపియండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. వెళ్ళొకసారి మీకు అవసరం ఉంటే ఫోన్ చేయండి. स्वतंत्र भारत की